తెలంగాణలో బుల్డోజర్ రాజకీయం నడుస్తున్నదని అంటారు చాలా మంది. ఏడ భూమి ఖాళీ కనిపిస్తే చాలు బుల్డోజర్లు దిగుతున్నాయని అంటారు. గట్లెందుకైతుంది? సర్కారు ఉన్నది భూములు గుంజుకునే తానికి, బుల్డోజర్లు దింపేతానికా అనుకున్నా నేను. గాని ఇగో గిది చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. ఇన్నరా తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే రైతు ఇబ్బంది పడతలేడట. భూమి ఇయ్యను అంటే పోలీసులు ఇబ్బంది పడుతున్నారట. ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ భూ సర్వేకి పంపిన పోలీసుల తీరు. నీదొక్కండే కాదు 500 ఎకరాల భూములు పోతున్నాయి, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అంటున్నాడు పోలీసు సారు. వాళ్ళకు బాధ లేదని ఎవరు చెప్పిండ్రు కావచ్చు. ఏ రైతైనా బతుకు తెరివిచ్చే భూమి పోతుంటే సంబరపడతాడా? కన్న తల్ల సొంటి నేల తల్లిని శరవెడితే కండ్ల నీళ్లు రావా? అందరిని పోలీస్ బూట్లతో నంచుకుంటా ఎవరికి లేని బాధ నీకెందుకు అన్నట్టు మాట్లాడతారా? బడా కంపెనీల ఓనర్లను ఇంకింత పెద్దగా చేసేటానికి పోలీసులను దింపిండ్రు. రైతులకు ఇల్లు ఆకిల్ లేకుండా చేస్తున్నారు. పేదోన్ని కొట్టి పెద్దోనికి పెట్టినట్టు చేస్తున్నారు. అందుకే ఏడ చూసిన పోలీసులు బుల్డోజర్లే కనిపిస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కథం పట్టిస్తున్నారు. మొత్తం బుల్డోజర్ రాజ్యం పోలీసుల రాజ్యం తీరైంది అంటున్నారు. ఫార్మాసిటీ పేరుతోని భూముల సర్వే కోసం వచ్చిన పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళంతా ఉత్త సర్వే చేసుడే కాదు భూమిని సాపు చేసి కథం పట్టిస్తున్నారట. అందుకే బుల్డోజర్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి అనే ఊర్లో జరుగుతున్న రేవంత్ రెడ్డి పాలన ఇగో ఇది అని ఈ వీడియోలను సోషల్ మీడియాలో సొక్క దిప్పుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కాకులను కొట్టి గద్దలకేసినట్టు చేస్తున్నది తప్ప దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచన చేస్తలేదు అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. తక్కువ కాలంలోనే భూములు సాపు చేసి స్వాధీనం చేసుకోవాలని ఇనుప బూట్లను దింపింది పల్లెలల్లా అని అంటుర్రు. మరి చూడాలి తెలంగాణలో ఇంకా ఎక్కడెక్కడ ఖాళీ భూములున్నాయి, వాటిని సర్కార్ తీసుకునే తానికి బుల్డోజర్లను బయట రాష్ట్రాల నుంచి తెప్పిస్తుందా అనేది ముందే తెలుస్తుంది. హెచ్సియు అడవి ముచ్చట ఒక్క చెట్లు కూడా ముట్టుకోవద్దని కోర్టు చెప్పినా సర్కారు ఎవ్వల మాటినకుండా తన పని తాను చేసుకుంటా పోతున్నది. హాగో అందుకే చూసుకుంటా ఊకుంటే నడిచేటట్టు లేదు అనుకున్నారట బీఆర్ఎస్ పార్టీలు. పెద్దలోళ్ళే చేస్తామంటారు. ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. మేము కూడా ఇప్పుడు ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గపోతే మేము కూడా పిలుపునిస్తాం. మొత్తం హైదరాబాద్ ప్రజలతో పాటు మా ప్రజాప్రతినిధులందరం కూడా వి విల్ మార్చ్ టు హెచ్సియు. వదిలిపెట్టం. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందే, తగ్గకపోతే వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం. పానం పోతున్నది రో దేవుడా అంటే కంట్లో ఏలు పెట్టి చూసినట్టు సర్కార్ చేస్తే మేము ఊకోము. ఇన్ని రోజులు ఓపిక పట్టింది సర్కార్కు కనీసం కనికరం ఉంటది కావచ్చు అనుకున్నాం, కానీ అదేం లేదు. అందుకే మేం రంగంలోకి దిగుతున్నాం అంటున్నాడు కేటీఆర్. అంతేకాదు ఒకవేళ మొండి పట్టుతోని పచ్చటి అడవిని ఆగం చేస్తే తర్వాత ఏం చేస్తారో కూడా చెప్పిండు. ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము. ఇన్నరా పోరాటం చేసుడే కాదు, తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ జాగను పెద్ద ఎకో పార్క్ తీరుగా మారుస్తాడట. అందుకోసం కొందరికి జాగ్రత్తలు కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. అయ్యో తెలంగాణ సర్కార్ ఇచ్చిన భూమిని మళ్ళా తెలంగాణ సర్కారే తీసుకుంటదా అని బాధపడొద్దు, ముందే చెప్తున్నా అన్నట్టు చెప్పిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓ సలహా ఇచ్చిండు. రోజుకు 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకుంటాడు ముఖ్యమంత్రి గారు. కనీసం ఒక 10 నిమిషాలు మనిషిలాగా పనిచేయి. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా 18 గంటలు కాదు 20 గంటలు పనిచేయొచ్చు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక మనిషిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా భవిష్యత్ తరాల మీద సోయితో పనిచేయని చెప్పి నేను ముఖ్యమంత్రికి చెప్తున్నా. భవిష్యత్తుకు మంచి గాలిని ఇచ్చే చెట్లను, అడవిని, జీవరాశిని ఆగం చెయ్యకు, జర ముందు తరాల గురించి ఆలోచన చెయ్యి అన్నట్టు మాట్లాడిండు. అట్లనే సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ ఎంతటితో కూడా చెప్పిండు. ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళ పాపం వాళ్ళు 1 ఇంచు భూమి వాళ్ళదా, ప్రైవేట్ భూమి ఏమన్నా? 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు వాళ్ళ పాపం. కానీ వాళ్ళకి హైదరాబాద్ లో ఉన్న ప్రేమ మీద నీకు అర పైసా ఉందా, అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అన్న ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? అక్కడుండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కలకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది, కానీ మీకు వినబట్టలేదా? నోర్లేని జీవాల తీరుగా మంత్రులు కూడా తయారైనరు అన్నట్టు చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ సర్కార్ ఉన్నప్పుడు
హైదరాబాద్ పట్టణంలో ఎట్లా చెట్లు పెట్టిండ్రో దేశంలోనే కాదు ప్రపంచంలో ఎంతటి పేరు వచ్చిందో చెప్పిండు. హైదరాబాద్ కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చేసిన ఎఫర్ట్స్ వల్ల ప్రపంచంలో ప్యారిస్, బొగోటా లాంటి నగరాలను తలదన్ని గ్రీన్ సిటీ అవార్డు కూడా 2022లో మన ప్రభుత్వం ఆనాడు హైదరాబాద్ సిటీకి సాధించి పెట్టింది. ఇది మీ ప్రభుత్వ రిపోర్టే, మాది కాదు. 7.7% గ్రీన్ కవర్ పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు మీ MCRHRD వెబ్సైట్ లో ఉంది. ముఖ్యమంత్రి గారు కావాలంటే చూసుకోవచ్చు. తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద నేషన్ ఇన్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్ ఫారెస్ట్ కవర్. ఇది మా ట్రాక్ రికార్డ్. మేము ఇట్లా తెలంగాణలో చెట్లు పెంచుకుంటా పోయి రాష్ట్రానికి హైదరాబాద్ పట్టణానికి పేరు తీసుకొస్తే వీళ్ళు నరుక్కుంటా పోయి జాతీయ అంతర్జాతీయ మీడియాలల్లా తెలంగాణకు చెడ్డ పేరు వచ్చేటట్టు చేస్తున్నారు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదిలిపెట్టాం, ఒకవేళ సర్కారు వెనకకు పోకుంటే మా సర్కారు వచ్చినాక కూడా వదిలిపెట్టాం అన్నట్టు చెప్పిండు. అంటే ఓ తీరుగా సర్కారుకు అటు భూములు కొందామని ముందట్టుకు వచ్చే బిజినెస్ మ్యాన్లకు కూడా వార్నింగ్ ఇచ్చినంత పని చేసిండు. మరి చూడాలే కాంగ్రెస్ సర్కారు ఎట్లా ముందటికి పోతుందో, దాన్ని నమ్ముకొని భూములు కొనేటానికి ఎంతమంది ముందట్టుకు వస్తారో.